ఎండాకాలం రాగానే చాలామంది మూలన పెట్టిన కూలర్లు క్లీన్ చేయించడం, ఏసీలకు కప్పిన క్లాతులు తీయడం, దాన్ని క్లీన్ చేయడం చేస్తూ ఉంటారు. ఉక్కపోతను తట్టుకోలేక వాటిని వాడుతూ ఉంటారు. అయితే కొంతమందికి అవన్నీ అందుబాటులో ఉండయి. ఉన్నవారు కూడా వాడితే విపరీతమైన కరెంటు బిల్లు. అంతేకాదు కొంతమందికి ఏసీ పడదు. ఇటు ఉక్కపోతూ ఉండలేక అటు ఏసీలను వాడలేక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారు కొన్ని చిట్కాలు ఫాలో అయితే ఏసీలు కూలర్లు లేకపోయినా ఇంటిని మనం చల్లగా ఉంచుకోవచ్చు. మరి ఎలా? మనం ఎంతగా ఏసీ కూలర్స్ వాడినప్పటికీ నేచర్ గాలిని మించిన రిలీఫ్ ఇంకొకటి ఉండదు. కాబట్టి నేచర్ గాలి రిలీఫ్నిస్తుంది కనుక నైట్ టైం ఉదయాన్నే ఆ చల్లని గాలులు ఇంట్లోకి వచ్చేలా ప్రయత్నం చేయండి. దీనికోసం కిటికీలు, డోర్స్ ఆ టైంలో ఓపెన్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఇంట్లో చెట్లు పెంచడం అలవాటు చేసుకోండి. ఇండోర్ ప్లాంట్స్ ఉంచడం వల్ల రూమ్ చాలా వరకు కూల్గా అవుతుంది. అంతేకాకుండా చుట్టూ ఉన్న గాలిని కూడా ప్యూరిఫై చేస్తుంది. ఇంతేనా, ఫ్రీగా ఆక్సిజన్ కూడా మనకు ఆ చెట్ల వల్ల లభిస్తుంది. ఇలా ఎన్నో లాభాలు ఉన్న ఇండోర్ ప్లాంట్లను వెంటనే పెంచడం అలవాటు చేసుకోండి. ఇంకొకటి, మనకింట్లోకి వేడి గాలులు వీస్తూ ఉంటాయి. ఆ టైంలో వీటి నుంచి మనం కాపాడుకోవడానికి ఎక్కువ కర్టన్స్ వాడండి. దీంతో ఎండ వేడిగాళ్ళు అంతగా ఇబ్బంది పెట్టవు. ఇన్సులేటెడ్ గ్లాస్ కిటికీలు కూడా రూమ్ టెంపరేచర్ పెరగకుండా చూస్తాయి. దీనివల్ల ఏసీ కూలర్ లేకపోయినా రూమ్ చల్లగా ఉంటుంది. ఇంట్లోకి ఎండగాలులు వచ్చే టైంను బట్టి కిటికీలు కర్టన్స్తో కవర్ చేసుకోండి. మనకెంత ఏసీలు కూలర్స్ ఉన్నప్పటికీ ఫ్యాన్స్ ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫ్యాన్స్ చల్లని గాలిని కిందికి పంపిస్తాయి. వీటిని వేయడం వల్ల వేడి గాలులు దూరమై మన బాడీకి చల్లని గాలులు తగులుతాయి. అయితే ఈ బెనిఫిట్స్ అన్నీ పొందాలంటే సరైన ఫ్యాన్ను తీసుకోవాలి. మనకు మార్కెట్లో ఎన్నో రకాల ఫ్యాన్స్ ఉంటాయి. ఇందులో ఎనర్జీ ఎఫిషియంట్ ఏది బాగుంటే అది తీసుకోవాలి. మంచి క్వాలిటీ ఫ్యాన్స్ నుంచి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర తీసుకోవాలి. వీటితో పాటు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా వాడడం చాలా ముఖ్యం. మనం ఫ్యాన్స్ వేసినప్పుడు రూములు చల్లగా అవుతాయి. అయితే బాత్రూమ్స్, కిచెన్ సంగతి ఏమిటి? వీటి నుంచి వేడి వస్తుంది కదా. అలా రాకుండాలంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ వాడాలి. అంటే వంట చేసేటప్పుడు బాత్రూంలో కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసుకొని వేడి గాలి మన ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. ఇంకో పాతకాలపు టెక్నిక్ ఏమిటంటే, చల్లని గాలి రావాలంటే ఐస్ ముక్కలు లేక చల్లని నీటిని రూములో ఫ్యాన్ గాలికి ఎదురుగా ఉంచాలి. దీనివల్ల ఆ గాలి ఈ చలిని కలిసి చల్లని గాలిగా మారుతుంది. దీంతో రూములో చల్లని గాలి మొత్తం విస్తరిస్తుంది. అంటే ఒక వెడల్పాటి గిన్నెలో కానీ ఒక బకెట్లో కానీ కొన్ని నీళ్ళల్లో ఐస్ ముక్కలు వేసి ఫ్యాన్ గాలి పడే చోట పెడితే ఆ ఫ్యాన్ గాలి ఐస్ ముక్కల మీద పడి రూమ్ అంతా చల్లటి గాలిని ఇస్తుంది. మరి ఇంట్లో వేడి అయితే ఆ వేడిని తరిమేయడానికి ప్రయత్నాలు చేయడమే కాకుండా ఆ వేడి మన ఇంట్లోకి రాకుండా కూడా మనం ప్రయత్నం చేయాలి. దానికోసం ఇంట్లో గ్యాడ్జెట్స్, అప్లయన్స్ ఆఫ్ చేయండి. హెయిర్ డ్రయర్స్, వాటర్ మీటర్స్, డిష్ వాషర్స్, ఎలక్ట్రికల్ ఐరన్స్ తక్కువగా వాడండి. వీటితో పాటు రెడ్ బల్బ్స్ వంటి వాటిని కూడా ఆఫ్ చేయండి. వీటి వల్ల కూడా ఇంట్లో వేడి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటిని ఆఫ్ చేస్తే మనకు వేడి తగ్గుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.